ఇక మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధుకి మెదకు, చామాల కిరణ్ కుమార్కి భువనగిరి, జీవన్ రెడ్డి నిజామాబాద్, ఆత్రం సుగుణ ఆదిలాబాద్. భువనగిరి టికెట్ చామాల కిరణ్ కుమార్ రెడ్డికి, నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ. 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ 8వ జాబితా విడుదల. తెలంగాణ నుంచి 4 పేర్లు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల 8వ జాబితాను ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం విడుదల చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మందితో రిలీజ్ చేసిన ఈ లిస్టులో తెలంగాణకు చెందిన 4 సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఉత్కంఠ రేపిన భువనగిరి సెగ్మెంట్ టికెట్ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామాల కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు. నిజామాబాద్ స్థానానికి పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఎంపిక చేయగా ఆదిలాబాద్ సెగ్మెంట్ టికెట్ను మంత్రి సీతక్క సన్నిహితురాలు డాక్టర్ ఆత్రం సుగుణకు ఖరారు చేసింది. మరో 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ విషయంలో మరి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా తీన్మార్ మల్లన్న ఉన్నాడు. ఇక్కడ మన మంత్రి సీతక్కకు సన్నిహితంగా కూడా తమ్ముడుగా తీన్మార్ మల్లన్న ఉన్నాడు. మరి ఇప్పుడు ఎంపీ టికెట్గా ఆశించినటువంటి తీన్మార్ మల్లన్నకు భువనగిరి టికెట్ ఎందుకు కేటాయించలేదు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులలో తీన్మార్ మల్లన్న సైతం బాగా పోటీ చేసిండు, బాగా ప్రయత్నం చేసిర్రు. మంత్రి సీతక్కకు సైతం కూడా తమ్ముడుగా చాలా దగ్గరగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు ఎందుకు అన్యాయం జరిగింది? ఎక్కడ బెడిసి కొట్టింది? తీన్మార్ మల్లన్న విషయంలో ఎక్కడ బెడిసి కొట్టింది? కాంగ్రెస్ పార్టీలో ఏమైంది అసలు? తీన్మార్ మల్లన్న విషయంలో ఎందుకు అవమానం జరుగుతుంది తీన్మార్ మల్లన్నకు?